ఆహా! విజయవాడ వీధుల్లో చక్కని ప్రేమ కథ ఉంది. సితార అనే అమ్మాయి ఒక చిన్న బుక్ షాప్ నిర్వహిస్తుంది. ఆమెకు చదువు మీద మక్కువ చాలా ఎక్కువ. రోజు రోజుకు కొత్త కథలు చదవడం ఆమెకు ఇష్టం. అదే బుక్ షాప్ కు రవి అనే అబ్బాయి రోజూ వచ్చేవాడు. అతను సితార చదివే పుస్తకాల గురించి ఆమెతో చాలా చర్చించేవాడు. కొన్ని సార్లు గంటల కొద్ది సమయం పాటు పుస్తకాల ప్రపంచంలో మునిగిపోయేవారు. అతడి సహాయంతో మరియు అతని తెలివితేటలతో తన బుక్ షాప్ బాగా ఎదిగింది. రోజు వందలలో బుక్స్ అమ్ముడుపోయాయి. బాగా లాభాలు వచ్చాయి. రోజులు గడుస్తున్న కొద్దీ రవి మరియు సితార స్నేహం ప్రేమగా మారిపోయింది. వారి సంభాషణలు కవితలా మధురంగా ఉండేవి. అతని మాటలు అతని నడవడిక సితారకి బాగా నచ్చాయి. అనుకోకుండా రవి ప్రేమలో పడిపోయింది. చాలా సార్లు సితార తన ప్రేమ విషయం రవికి చెప్పాలి అనుకున్నది. కానీ అతను ఏమనుకుంటాడో అని చెప్పలేకపోయింది. కానీ రవి నిర్ణయించుకున్నాడు. ఒక రోజు సాయంత్రం బుక్ షాప్ లో రవి ఒంటరిగా ఉన్నాడు. సితార ఎదురుగా ఉండి చూస్తున్నప్పుడు ఈ పుస్తకం మీ కోసం తెచ్చాను అని చెబుతూ ప్రేమ లేఖ మరియు గులాబీ పువ్వు ఇచ్చాడు.